అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడేవాడు గ్రీసు దేశంలోని మసిడోనియా ప్రాంతపు రాజు. విశ్వ విజేత కావాలన్న కోరికతో ముందుగా గ్రీసులోని ఇతర రాజ్యాలను జయించాడు. ఆ పైన దక్షిణంగా సాగి అనేక దేశాలను జయించి సువిశాల పర్షియా సామ్రాజ్యాన్ని కూడా తన కైవసం చేసుకున్నాడు. అక్కడ ఉండగానే పర్వతాలు దాటిన తర్వాత భారతదేశం అనే సుసంపన్న దేశం ఉందని తెలిసింది. దానిని జయించాలన్న కోరిక వచ్చింది. హిందూ కుష్ పర్వతాలను దాటి సింధు నది మైదానంలోకి ప్రవేశించిన అనంతరం అతనికి అంబి అనే రాజు ఎదురయ్యాడు. పాంచాల రాజు అయిన పురుషోత్తముని జయించే ప్రక్రియలో తాను సహాయం అందిస్తానని చెప్పాడు. అంబిని వాడుకుని పురుషోత్తముని జయించాలి అనుకున్నాడు. అయితే అలెగ్జాండర్ కు యుద్ధం అంటే మనుషులు గుర్రాలు, కానీ పురుషోత్తముడు యుద్ధంలోకి ఏనుగుల్ని తీసుకువచ్చాడు. మొదటిసారి అలెగ్జాండర్ యుద్ధంలో ఏనుగులను చూశాడు. యుద్ధంలో ఏనుగులను ఆపడం అలెగ్జాండర్ వల్ల కాలేదు. కొంత సమయానికే అలెగ్జాండర్ సైన్యం సగానికి పైగా మరణించారు. అలెగ్జాండర్ గుర్రమైన బూసీ ప్యాలెస్ ను చంపింది కూడా ఈ పురుషోత్తముడే. ఇంత భయంకరమైన యుద్ధం చేసినప్పుడు అలెగ్జాండర్ పురుషోత్తముడికి లొంగిపోయాడు. శరణాగతులను చంపరాదన్న భారతీయ నీతిని అనుసరించి పురుషోత్తముడు అతన్ని వదిలేశాడు. అయితే తాను వచ్చిన హిందూ కుష్ మార్గంలో కాకుండా సింధు నది పక్కనే ఎడారిలో దక్షిణంగా వెళ్లి సముద్ర మార్గంలో తిరిగి వెళ్ళాలి అని నియమం పెట్టాడు. ఇక్కడే పురుషోత్తముని యుద్ధనీతి బాగా కనిపిస్తుంది. హిందూ కుష్ మార్గంలో వెళితే అలెగ్జాండర్ తిరిగి సైన్యాన్ని సమీకరించుకుని మళ్లీ యుద్ధానికి వచ్చే అవకాశం ఉందని భావించిన పురుషోత్తముడు సూచించిన మార్గం అలెగ్జాండర్ కు తిరుగులేని దెబ్బగా పరిణమించింది. అతడు తిరిగి భారతదేశంపై దండెత్తలేకపోయాడు. పురుషోత్తముడు అనుసరించిన యుద్ధనీతిని తరువాతి కాలంలో అరబు దండయాత్ర సమయంలో కానీ, మహమ్మద్ గోరీ ఓడిపోయి తిరిగి వెళ్తున్నప్పుడు కానీ దేశ పాలకులు అనుసరించి ఉంటే మన దేశం అన్యక్రాంతం అయి ఉండేది కానే కాదు. ఇది జరిగిన చరిత్ర. ఒక వేటగాడు సింహాన్ని చంపినప్పుడు ఆ విషయాన్ని ఫోటోలతో సహా రాసి ప్రకటిస్తాడు. సింహాలకే రాయడం వచ్చి ఉంటే ఎంతమంది వేటగాళ్లు మరణించారో ప్రచురించి ఉండేవి. ఆత్మ శాశ్వతమని, శరీరం అనిత్యమని నమ్మిన భారతదేశపు కొదమ సింహాలు చరిత్రను రచింపజేసే ప్రయత్నాలు ఎక్కువ చేయలేదు. అందుకే మన దేశ చరిత్ర గురించి మనకు అంతగా తెలియదు. పాశ్చాత్యుల నుంచి, వారిని అనుసరించే కుహానా భారతీయ మేధావుల నుంచి మాత్రమే మన దేశ చరిత్రను చదివి విద్యార్థులకు నేర్పుతున్నారు. ఇది దురదృష్టకరం. మన దేశ చరిత్ర మనం గుర్తించకపోతే పక్క దేశం వాడు వచ్చి గుర్తిస్తాడా? దీని గురించి మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.